దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఒక శుభదినము అని అనుకుంటాను. ఈరోజు ఈ సచివాలయ ప్రాంగణానికి విచ్చేసిన మొన్న జరిగిన ఎన్నికలలో మాతో పాటు వచ్చిన ప్రతి కార్యకర్త చెమటోడ్చి తన రక్తాన్ని చిందించి ఓటు వేసి ఈరోజు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాతో వచ్చిన పెద్దలందరికీ కూడాను పాదాభివందనం ముందుగా చేస్తాను. ఇంతటి చక్కని అవకాశం ఇచ్చింది వాళ్ళందరి కాయ కష్టంతో వచ్చిందనే నేను అనుకుంటున్నాను. కాబట్టి సభలో పాల్గొన్న మాతో పాటు వచ్చిన ప్రతి కార్యకర్తకు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న మా మిత్రులు, అన్ని విధాలుగా మీ అందరూ కూడా అభిమానించి కృష్ణార్జునులు అన్న ఒక వ్యక్తి మన కర్రీ రమణ గారికి, అలాగే మన సేపాని గోపి గారికి, అలాగే ఉప సర్పంచ్ సత్యం గారికి, అలాగే మాజీ కోఆప్షన్ సభ్యులు మన పాలవలస వేణుగోపాలరావు గారికి, అలాగే ఉద్యోగుల తరఫున మన అధ్యక్షత వహించిన డీడీఓ ఈశ్వరరావు గారికి, అలాగే పంచాయత్ సెక్రటరీ నరేష్ గారికి, విఆర్ఓ షణ్ముఖ్ గారికి, మిగతా సచివాలయ స్టాఫ్కు, అలాగే మాతో పాటు విచ్చేసిన మా సచివాలయ తెలుగుదేశం పార్టీ వార్డు మెంబర్స్ అయిన మన గణేష్ గారు, ప్రసాద్ గారు, సింహాచలం గారు, మోహన్ రావు గారు అందరికి కూడాను, మిగతా కార్యక్రమం విచ్చేసిన మా యూత్ సభ్యులు మన శంకర్ గారికి, తుమ్మనాథం గారికి, మిగతా కార్యక్రమం చంద్రయ్య గారికి, అలాగే విచ్చేసిన మన తిమ్మల వెంకట్రావు గారికి, ముందున్న కార్యకర్తలకి, అలాగే గోపినాథపురం ముఖ్యంగా వచ్చిన మా సచివాలయ పరిధిలో ఉన్న మరి ముఖ్య నాయకులు, అనుక్షణం ప్రజలతో మమేకమైన ముఖ్య నాయకులు మన మదనాల జోగారావు గారికి, కన్ని శాంబమూర్తి గారికి, మన వల్లయ్య గారికి, మిగతా మన రాజారావు చిన్నాని గారికి, అలాగే మన గోపినాథపురం పంచాయతీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తూ ఈరోజు సచివాలయంలో మిగతా గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పడిందో ఆ సందర్భంగా ఈ 4-5 సంవత్సరాల్లో కూడాను పంచాయతీ ఏర్పడి 3 సంవత్సరాల నుంచి కూడాను, అంతకుముందు ప్రభుత్వం ఏర్పడి 5 సంవత్సరాల నుంచి కూడాను ఇక్కడ తెలుగుదేశం అన్ని వ్యక్తికి ఎవరికి కూడాను సచివాలయం బయటే ఉంచే గత ప్రభుత్వం ఉంచిందే తప్ప ఎవరికి గౌరవించి లోపలికి తీసుకువచ్చి వాళ్ళకు కార్యక్రమం చేసే పరిస్థితి అయితే గంటాపదంగా లేదు. అది ఓపెన్గా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఉద్యోగులు ఇక్కడ ఉన్న ఎంత ప్రెజర్ ఇచ్చినా సరే ఇప్పుడు ఏ విధంగా ఉండాలంటే, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మీ ఉద్యోగ బాధ్యతలు మీరు కూడాను ఎలాగైతే రాజకీయ నాయకులు ప్రమాణం చేసి వచ్చుంటారో మీ ఉద్యోగ బాధ్యతలు తీసుకునేటప్పుడు కూడా మీరు హృదయపూర్వకంగా అందరికీ న్యాయం చేస్తామని మీరు కూడా ఆ మనస వాచ కర్మ కూడా మీరు కూడా ప్రమాణం చేసి ఈ యొక్క ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి, ఒక నీచమైన వ్యక్తి కానీ, అక్కడ స్టేట్లో ఉన్న ఒక నీచమైన వ్యక్తి కానీ ఈ యొక్క వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేశాడు. ఇలాంటి రాజకీయం మనం ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడు వినలేదు, ఎప్పుడు కనలేదు. గత ప్రభుత్వాలు ఎన్నో విధాలుగా వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి అయినా, అంతకుముందు నుంచి మిగతా వ్యక్తులు ఎన్టీ రామారావు నుంచి అందరూ కూడా ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తులు కూడా ఎంతో మంది, అప్పాయి దొర గారు కానీ, లేకపోతే రావతీపతి గారు కానీ, జుట్టు జగన్ నాయకులు గారు కానీ, ఇప్పుడు ఈ నీచమైన ఈ మంత్రి ఎవరైతే ఉన్నాడు ఈ అప్పలరాజు వరకు మిగతా వాళ్ళు మంచి పరిపాలించారు. ఇక్కడ అప్పలరాజు, అక్కడ జగన్మోహన్ రెడ్డి, మన గ్రామంలో ఉన్న పేరు చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు. అలాంటి వెధవలు కూడాను ఇలాంటి వ్యవస్థను నిర్వీర్యం చేసి ఒక ప్రజలకి, ప్రభుత్వానికి అనుసంధానం అయితే ఏదైతే ఎవరైనా ఉద్యోగులు ఉన్నారో ఆ ఉద్యోగులకి కూడా నిర్వీర్యం చేసేసి మొత్తం ఒకే కక్ష సాధింపులతో ఒకే మోసలో వెళ్ళారు తప్ప అందరికీ ఒక గ్రామం సచివాలయం అంటే ఒక కుటుంబం. ఆ కుటుంబంలో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తాతలు, ముత్తాతలు అందరూ ఉంటారు. అందరికీ సమన్యాయం పాటించాలి. అంతేగాని మేము చెప్పిందే వేదము, మేము చెప్పిందే ఆ కరెక్ట్ అనుకొని మిగతా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎవరు వచ్చినా సరే సచివాలయం మొత్తం చూసే పరిస్థితి కూడా అంత దుస్థితి తెచ్చిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ 5 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్క కార్యకర్త కళ్ళు ఎదురు చూసుకొని ఎప్పుడు మాకు మంచి రోజులు వస్తాయా అని ఎదురు చేసుకొని ఈరోజు వచ్చాము. ఈరోజు నిజంగా మనందరికి కూడా మంచి రోజులే, ఇక నుంచి కూడా మంచి రోజులే. ఇక నుంచి స్టార్ట్ చేస్తే నాకైతే పూర్తి నమ్మకం ఉంది ఈ ఎన్డీఏ గవర్నమెంట్ దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలు కంటిన్యూ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మీ అందరూ ధైర్యం పడాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం కానీ ఎవరు కానీ ప్రజలకు అనుగుణంగా మనం పనిచేయాలి.
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక స్వార్థపూరితమైన వ్యవహారాలు చేయకూడదు. ఇక్కడ ఎవడొచ్చి పెన్షన్ వచ్చినా సరే పెన్షన్ లేదు పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళండి, ఒక ఇల్లు కావాలన్నా పలానా వ్యక్తి దగ్గర, ఆఖరికి ఇంటికి మీటర్ కావాలంటే పలానా వ్యక్తి దగ్గర, అంతే దుస్థితికి ఈరోజు సచివాలయ వ్యవస్థ కూడా నిర్వీర్యం చేసి అలాంటి పరిస్థితులు తెచ్చారంటే నిజంగా మీరందరూ ఉద్యోగస్తులు ఒక రకంగా సిగ్గుపడాలి. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఈ యొక్క ఆధునిక సమాజంలో కూడాను ఒకరికి భయపడి మనం పనిచేస్తున్నామంటే మనం నిజంగా చచ్చినట్టే లెక్క. మనకున్న పవర్స్ మనం వినియోగించండి. ఎవడో చెప్పిన మాటలు వినకుండా చేసి ఈ 5 సంవత్సరాలు కూడా అన్ని విధాలుగా వ్యవస్థలో నిర్వీర్యం చేశారు. కాబట్టి దయచేసి ఇక్కడ గత ప్రభుత్వం ఏదైతే 5 సంవత్సరాలు చేశారో ఆ ప్రభుత్వం పద్ధతిగా చేసుకుని మేము చేసే పరిస్థితి ఉండదు. మేము ముఖ్యంగా మన గ్రామ సచివాలయంలో ఇంతకుముందు ఏదైతే ఉందో వాళ్ళు 2004 నుంచి 2014 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. మా పంచాయతీ సచివాలయం పెద్దలందరూ ఉన్నారు. ఈ 10 సంవత్సరాలు అప్పుడు 14 వరకు 10 సంవత్సరాలు కానీ 19 నుంచి 24 5 సంవత్సరాలు కానీ ఈ 15 సంవత్సరాలు మన గ్రామానికి కానీ ఏం చేసిన పరిస్థితులు ఉన్నాయని సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నారు. మనకు 2014 నుంచి 19 వరకు ఒక్కసారి అవకాశం ఇస్తే మన గ్రామంలో ఉన్న పవర్ బోర్డులు కానీ జూనియర్ కాలేజీ కానీ మిగతా ఇతరత్ర కార్యక్రమాలు కానీ మనం చేసి చూపించి ప్రజలకి అన్ని విధాలుగా సహాయం చేశాం. మన సమయంలో వచ్చిన తిత్లీ తుఫాన్లో ఎంత సర్వీస్ చేసాం మీ అందరికీ తెలుసును. మీ అందరూ కూడా కష్టపడి మాతో పాటుగా మీరు వర్క్ మీరు కూడా చేస్తున్నారు. కానీ ఆ రోజు తిత్లీ తుఫాన్ వచ్చేటప్పుడు కూడాను ద్వారం దాటి బయటకు వచ్చిన వెధవలు కూడా ఈరోజు కబుర్లు చెప్పుకొని మేమేదో గ్రామానికి చేస్తామని ఎన్నో కబుర్లు చెప్తున్నారు. అంతేకాదు మిగతా టైంలో కూడాను ఎంత మా మిత్రుడు చెప్పేటప్పుడు ఈ గత 5 సంవత్సరాల కాలంలో ఏ పంచాయతీ ఫండింగ్లో ఉన్న రైతు భరోసా కేంద్రం కానీ హై స్కూల్లో ఉన్న మిగతా ఈ బిల్డింగ్స్ కానీ అలాగే జలజీవన మిషన్లో ఉన్న వ్యవహారాలు కానీ మిగతా కానీ చాలా వరకు ఉన్నాయి. మేము కూడా దాని మీద రివ్యూ చేసుకుంటాం. అలాగే మా తాలూకు మెయిన్ మోటో ఏంటంటే మేము గత 5 సంవత్సరాల్లో అంటే మా ప్రభుత్వం ఉండే 5 సంవత్సరాల్లో మా ఏమంతా మా మోటో అంతా ఒకటే. మా మిత్రులంతా చెప్పేటట్టు గ్రామాన్ని డెవలప్ చేయాలి. ఈ కక్ష సాధింపులో మాకు అవసరం లేదు. మేము గ్రామాన్ని డెవలప్ చేయాలని ప్రత్యేక ప్రణాళికతో గవర్నమెంట్ ఇచ్చిన మీరు ఇచ్చిన అవకాశాన్ని మేము చూసుకొని మాకు సాయి శక్తుల మా మిత్ర బృందంతో అందరితో కలిసి అవసరమైతే ఇప్పుడు మా మ్యాండేటరీ గల్లీ నుంచి ఢిల్లీ వరకే మా మ్యాండేటరీ ఉంది. ఇక్కడ మా ఎమ్మెల్యే నుంచి ఎంపీ నుంచి సెంట్రల్ మినిస్టర్ వరకు మ్యాండేటరీ ఉంది. కాబట్టి మేము సాయి శక్తుల 100% అచీవ్మెంట్ పెట్టి అవసరమైతే ఢిల్లీ వెళ్ళి కూర్చొని మా రైల్వే హాల్టింగ్లు కానీ ఈ సచివాలయంలకు సంబంధించిన మాకు ప్రణాళిక మేము వేసుకొని ఉన్నాం ఆల్రెడీ. దానికి మీ అందరూ మా గ్రామ పెద్దలు సహకరించండి. దాంతో పాటు మీ సచివాలయ సిబ్బంది కూడా పూర్తి సహకారం మీరు అందిస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా కోయిన్సిడెన్స్ చేసుకొని మనం గ్రామాన్ని డెవలప్ చేసుకోండి. వాళ్ళు ప్రభుత్వం ఉండేటప్పుడు మీరు ఎలాంటి పరిస్థితి వచ్చారో మా ప్రభుత్వం ఉండేటప్పుడు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తామో మాకు వాళ్ళకి ఒక బేరేజ్ వేసుకొని మీరు చూడండి. ఎవరు పద్ధతి అయితే మంచిదంటే ఆ పద్ధతిలో మీరు వెళ్ళండి. మా మిత్రుడు చెప్పినట్టు ఆయన చెప్పినలో 100% వాస్తవం ఉంది. ఈరోజు మేము ఒక నాయకులుగా ఉండే కూడా మేము జడ్పీటీసీకి పోటీ చేసి నాకు 8,000 నుంచి 10,000 ఓట్లు పడ్డాయి. నేను ఒక ప్రజాప్రతినిధి కింద కనీసం మీరు సచివాలయ సిబ్బంది కానీ మేము ఇక్కడి నుంచి బయట నుంచి వెళ్ళేటప్పుడు కూడా మాకు కూడా కనీసం పలకరించే పరిస్థితులు మీరు చేయలేదు. నిజంగా వాస్తవంగా చెప్తాను. అంటే మీరు మీకేదో గౌరవించబడ్డాలను లేకపోతే ఇంకేమని కాదు, కనీస కండోలెన్స్ అనేది మీ అధికారులుగా మీరు ఉండాలి. మా ప్రభుత్వాలు కానీ ఏంటి కానీ ఒకరోజు ఎటు ఒకవైపు ఉండవు, దయచేసి మారుతాయి. కాబట్టి మీలాంటి సచివాలయ సిబ్బంది కానీ మిగతా ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ కానీ అందరూ కూడా అర్థం చేసుకొని మనమందరం కలిపి కోఆపరేట్ చేసి ఈ సచివాలయాన్ని డెవలప్ చేయాలని ముందుగా కోరుకుంటున్నాను. అలాగే మిగతా మేము ప్రతి నెల 1 నుంచి 5వ తేదీలోపు ఈ సచివాలయంలో రివ్యూ మీటింగ్ పెడతాము. ఆ రోజు ఏదైతే సచివాలయంకి ఈ నెలలో ఉన్న ఎవరైతే అర్జీ కోసం వచ్చినా సరే అవి మీరు కంపల్సరీగా అది మా దృష్టిలో పెట్టే మీరు అది కంప్లీట్ చేయాలా. మీరు కంప్లీట్ చేయకపోతే మాకు సంబంధించిన వ్యక్తులు ఈ సచివాలయం సంబంధించిన వ్యక్తులు మీకు ఒకసారి వస్తారు, రెండోసారి వస్తారు, కానీ మూడోసారి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళు అడిగిన సర్టిఫికేట్ కానీ వాళ్ళు అడిగిన పెన్షన్ కానీ వాళ్ళు అడిగిన ఇల్లు కానీ మీ సచివాలయ సిబ్బంది వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. దానిలో టాలరేట్ చేసే పరిస్థితి ఉంటుంది. దయచేసి అందరూ గమనించండి. ప్రతి విషయాన్ని మా దృష్టికి తెండి, ఇక్కడ ఉన్న పెద్ద దృష్టికి తెచ్చేసి ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏదైతే సచివాలయం ఉందో ప్రతి నెల 1 నుంచి 5వ తేదీ ఆ నెలలో వచ్చిన మనకు అర్జీలు ఏంటి, అలా నెలలో వచ్చిన ఈ అవకాశాలు ఏంటి, అలాగే
మిగతా డిపార్ట్మెంట్, ఆల్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, డిజిటల్ అసిస్టెంట్ కానీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ, అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే డ్వాక్రా గ్రూప్స్ కానీ, సిఎఫ్లు కానీ, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, మిగతా ఆశా వర్కర్స్ కానీ, మొత్తం ఎంటైర్ స్టాఫ్ అందరూ టచ్లో ఉండి మీ యొక్క వ్యవహారాలు మాకు చెప్పండి. మీకు తగినంత సహాయం చేసి మిమ్మల్ని ఆదుకునే పరిస్థితి చేస్తాం. కానీ ఎవరు మాత్రం మాట దాటి లేకపోతే పరిధి దాటి పరిస్థితి చేస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. గోపి గారు చెప్పినట్టు మీరు ఏదైతే తప్పులు ఆల్రెడీ చేసి ఉంటే మా దృష్టిలో పెట్టండి. అవకాశం ఉన్నందుకు వరకు కాపాడే ప్రయత్నం చేస్తాం. లేదు కూడదు, మాకు ఎవరో వైసీపీ వాళ్ళు ఉన్నారు మేము చూసుకుంటాం అనుకుంటే మీ పరాభవం మీరు పొందుతారు. దట్ ఇంకొకటి, ఇప్పుడు ఏదో మేము చెప్పామనుకుని మీరు ఉదయం పూట మాతో బుర్ర ఊపించుకుని వెళ్ళిపోయి రాత్రి పూట ఇక్కడ ఉన్న వేదవులకి మళ్ళీ మీరు ఫోన్లు చేసి ఇలా జరిగిందని చెప్పి లేకపోతే రేపు పొద్దున జరిగిందని చెప్పిన పరిస్థితుల్లో ప్రతి ఒక్కటి మాకు తెలుస్తాయి. దాని విషయంలో క్షమించే పరిస్థితి లేదు. అప్పుడు వాళ్ళని ఎట్టు పరిస్థితులు చూసే పరిస్థితి లేదు. డిపార్ట్మెంట్, ఆల్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి మేము సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం. దానిలో డౌట్ ఏం లేదు. ప్రతి ఒక్క ఏ విధంగా అయితే వాళ్ళ ప్రభుత్వంలో చేశారో మీరు కూడా ఆ విధంగా చేసి సహకరించండి. మేము డెవలప్మెంట్ చేస్తాం. ముందు డెవలప్మెంట్ మీద దృష్టి పెడతాం. కక్ష సాధింపులకు వెళ్ళము. డెవలప్మెంట్ చేసి చూపించిన తర్వాత మీ అందరికీ ముందని కోరుకుంటూ, అలాగే ప్రతి నెల 1 నుంచి 5వ తేదీ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాం. ఈ 4-5 రోజుల్లో రివ్యూ మీటింగ్ డిపార్ట్మెంట్ వారీగా మీ సెక్రటరీ నుంచి, విఆర్ఓ నుంచి, డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అలాగే మా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అలాగే అగ్రికల్చర్, అలాగే మిగతా మహిళా పోలీసు, మిగతా అందరూ ఆల్ ఆఫ్ డిపార్ట్మెంట్లు, మొత్తం ఆశా వర్కర్స్, అలాగే మా ఫీల్డ్ స్టాఫ్, మా ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ కూడాను మొత్తం ఎంటైర్ ఒక 4-5 రోజుల్లో మీరు డేట్ ఇస్తాము. ఇక్కడే సచివాలయంలో మొత్తం టోటల్ సమీక్ష ఏర్పాటు చేస్తాం. ఏ డిపార్ట్మెంట్కి ఎంత నిధులు వచ్చాయి, ఎంత ఖర్చు పెట్టేది, 5 సంవత్సరాలు ఎంత మిస్యూజ్ అయ్యింది, ఎంత వర్క్ అయింది, ఇంకా మనం చేయాల్సిన పని లేదు. మనం ఈ సచివాలయంలో ఎంతవరకు తెచ్చారు, ఎంతవరకు ఖర్చు పెట్టారు, మళ్ళీ మనం ఇంకా చేయాల్సిన పనులు ఎన్ని ఉన్నాయి, ఇంకా మనం చేయాల్సిన పని మాకు ప్రణాళిక ఉంది. ఊరిని ఎలా డెవలప్ చేయాలని మేము ఆల్రెడీ స్కెచ్ చేసుకున్నాం. మనకు అవకాశం దొరకలేదు కాబట్టి 5 సంవత్సరాలు మేము ఊరుకొని ఉన్నాము. ఇప్పుడు అవకాశం దొరికింది. అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్ళి ఫండింగ్ తెచ్చుకొని డెవలప్ చేసే పరిస్థితి మాకు ఉంది కాబట్టి అది విధంగా దృష్టిలో పెట్టుకుని ఇంతవరకు ఏదయ్యో ఇంతకుముందు ఏవో మొత్తం ఆల్ సబ్జెక్టుతో మాత్రం మీరు 3-4 రోజుల్లో మీరు ఇక్కడ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. మీరు అందరూ సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరు కూడాను మరొకసారి మీరు చెప్తాను, ఎవరు కూడాను ఎట్టి పరిస్థితిలో మీకు ఎలాగైతే మీ సహకారంతో ఉన్నా మీరు మాకు అలా సహకరించి ముందుకెళ్ళండి. సభాముఖంగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడాను, ముఖ్యంగా మా తెలుగుదేశం కార్యకర్తలు గోవిందపురం కానీ, ఉద్దానం గోవిందపురం కానీ, ఈ సచివాలయ కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రివ్యూ మీటింగ్ నెక్స్ట్